ఈరోజు ఎన్నికల ప్రచారం నా పెద్దలు సీతారామయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పెద్దలు సీతారామయ్య గారు, సీతారామయ్య గారు, ప్రభాకర్ గారు, రేగల ప్రభాకర్ గారు కూడా వచ్చాడు. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని ఇక్కడ స్వాగతం పలికినటువంటి తీరుకి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా డిఎస్ నగర్లో ఏ విధమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉందో తెలుగుదేశం జనసేన కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా, బీజేపీ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్పందన గత 15 రోజుల నుంచి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా అలివి అన్నటువంటి ప్రమాణాలు, వాగ్దానాలు చేసి అధికారం చేపట్టినప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అయితే ఒక సైకో పరిపాలన మనందరం కూడా చూసామో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాల కోతతో పాటు రాజకీయ పక్షాలకు అతీతంగా సామాన్యుల మీద కూడా అనేక రకాలుగా ఒక పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి సంస్కృతిని ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూస్తూ ఉన్నాం. అందుకని సామాన్యుల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని మీరందరూ కూడా తప్పనిసరిగా మీ ఓటు హక్కును చాలా అమూల్యమైనటువంటి హక్కుగా మీరు భావించి రేపు ఎన్నికలు 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా టీవీలు చూడాలనో లేకపోతే వంట చేసుకోవాలనో ఆలోచన లేకుండా మొదటి ప్రాధాన్యత ఓటుకు కల్పించి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లికి అక్క కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, మా దేవుడిలే ఒక ఓటేస్తే ఒరిగే దేవుని అని అనుకోకుండా మీ కుటుంబ సభ్యులు ఇక్కడ కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, అమెరికాలో ఉన్నా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పిలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి పోరాటం, మా నాయకుడు ఎప్పుడు తప్పు చేయనటువంటి అగ్ని లాంటి మనిషిని 53 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి సైకో జగన్ను బంగాళాఖాతంలో కలిపివేసేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేయాలి. ఒక్కసారి అధికారంలోకి వస్తే కరెంటు షాక్ కొట్టినటువంటి విధంగా ఉంటుందని చెప్పి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోకుండా అమాయక ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇచ్చారు. అమరావతిని నాశనం చేశాడు. మా నాయకుడు అమరావతిని సృష్టించాడు, హైకోర్టుని కట్టాడు, సచివాలయం తెచ్చాడు, ఎయిమ్స్, SRM బిట్ లాంటి యూనివర్సిటీల్లో ఈ ప్రాంతానికి పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియాలా. చాలా మంది ఏదో అమ్మఒడి ఇస్తా ఉన్నాడు, మాకు ఎవ్వరు చేయనటువంటి విధంగా చేస్తున్నాడని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడే అక్క చెప్తా ఉంది, మద్యపాన నిషేధం అన్నాడు, మద్యాన్ని ఏరులై పారిస్తా ఉన్నాడు. ఈరోజు 100 రూపాయలు ఉన్నటువంటి భూమిని 300 చేశాడు. సమయం లేదు కాబట్టి మీతో చాలాసేపు మాట్లాడాలని ఉంది. పెద్దలు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన భావాలను మీ అందరికీ కూడా చెప్తారు. మీ బాధ్యత రాబోయేటువంటి 8 రోజుల్లో మీ బంధువులు కానీ, మీతో పాటు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, పక్కనింటి వాళ్ళు కానీ, మీకు పరిచయస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకొని తప్పనిసరిగా మన ఇద్దరి గుర్తు, మనందరి గుర్తు, పవన్ కళ్యాణ్ గారి గుర్తు, చంద్రబాబు నాయుడు గారి గుర్తు, మీ గుర్తు, మా గుర్తు, సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు రానటువంటి విధంగా అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎవరైతే వైసీపీ అని విర్రవీగుతా ఉన్నారో వాళ్ళకి వైసీపీ అనేటటువంటి విధంగా ఇక్కడ నుంచి తీసి పడేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, మీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కడు 2 ఓట్లు వేస్తారని చెప్పి పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే చూస్తూ ఉన్నాం వైసీపీ దొంగలు ప్రతిసారి 2 ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ ఈసారి మేము తరిమి కొట్టడానికి 2 ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ పెంచి 8 సార్లు బాదాడు, మనం కూడా అతన్ని బాధడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ పెద్దలు ఈరోజు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు
ఎన్నికల ప్రచారంలో భాగస్వాములైనటువంటి మనందరి ప్రియతమ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం.